హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి దాదాపుగా అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, అలాగే కంటెంట్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రిస్టోఫర్ కొలంబస్ డాష్ అమెరికా ఇన్ 1492 అనేసి వచ్చారండి. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది డిస్కవర్డ్, నెక్స్ట్ వచ్చేసి వాజ్ డిస్కవర్డ్, ఆప్షన్ 3 వాజ్ డిస్కవరింగ్ అనేసి వచ్చారు, ఆప్షన్ 4 హ్యాడ్ డిస్కవర్డ్ అనేసి వచ్చారు. సో ఇది మనకు ఆల్రెడీ జరిగిపోయింది, అంటే పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది కాబట్టి సో మనము V3 ఫామ్ని అయితే వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా ఇన్ 1492 అండి. డిస్కవర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం దట్ ఐ డాష్ బిఫోర్ అనేసి వచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాజ్ నాట్ విజిటెడ్, ఆప్షన్ 2 యామ్ విజిటెడ్, ఆప్షన్ 3 హ్యావ్ విజిట్, ఆప్షన్ 4 హ్యాడ్ నాట్ విజిటెడ్ అనేసి ఇచ్చారు. ఎస్టర్డే ఇక్కడ ఏమిచ్చారు? ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం, నిన్న అది ఇంట్రెస్టింగ్ మ్యూజియంకి వెళ్ళాడనమాట. దట్ ఐ డాష్ బిఫోర్, అది ఎలా ఉందంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేను అనేంతగా ఉంది అనేసేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మనము ఏ వర్డ్ని యూస్ చేయాలి? హ్యాడ్ నాట్ విజిటెడ్. ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం దట్ ఐ హ్యాడ్ నాట్ విజిటెడ్ అండి. had not visited. So option 4 is the right answer. Next, choose grammatically correct sentence from the following అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది I have received no information, ఆప్షన్ 2 I have received no informations, ఆప్షన్ 3 ఇక్కడ వచ్చేసి మమ్స్ ఆర్ ఏ బ్యాడ్ డిసీజ్, ఆప్షన్ 4 ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం చూడాలండి. సో ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. నో ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు. సో మమ్స్ ఆర్ ఏ బ్యాడ్ డిసీజ్ అనేసి ఇచ్చారు. డిసీజెస్కి ఇది ఒక డిసీజ్ కాబట్టి మనము ఈజ్ అనేది రావాలండి. సో ఇది కూడా రాంగు. ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. సమ్ అన్నప్పుడే మనము కొంచెం అనేసి అర్థం వస్తుంది, మళ్ళీ ఇన్ఫర్మేషన్స్ అనేది వాడకూడదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ షార్ట్ పోయం. షార్ట్ పోయంకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి లెంతీ డిస్క్రిప్షను, ఆప్షన్ 2 డీటెయిల్డ్ ప్లాట్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 యూజ్ ఆఫ్ కాన్సైజ్ లాంగ్వేజ్, ఆప్షన్ 4 మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ షార్ట్ పోయం అనేసి ఇచ్చారు. షార్ట్ పోయానికి లెంత్ డిస్క్రిప్షన్ అంటే ఉండదండి. డీటెయిల్డ్ ప్లాట్ డెవలప్మెంట్ అన్నా కూడా మనకు అది షార్ట్ పోయం అవ్వదు. నెక్స్ట్, యూజ్ ఆఫ్ కాన్సైజ్ లాంగ్వేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు షార్ట్ పోయం అంటే ఎలా ఉండాలంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది కొంచెం మ్యాటర్లోనే వాళ్ళకు తెలిసేటట్లుగా ఉండాలండి. నెక్స్ట్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే అది షార్ట్ పోయం అవ్వదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రాపర్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అండి. ప్రతి ఒక్క సెషన్స్లలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడిగారండి ఇది పంక్చువేటెడ్ సెంటెన్స్కి సంబంధించి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం అండ్ వాడినప్పటికీ బ్రెడ్ పక్కన కామా అనేది ఉండాలండి. నెక్స్ట్, అండ్ ద బటర్ ఫ్రమ్ ద స్టోర్. స్టోర్ దగ్గర వాక్యము కంప్లీట్ అయిపోయింది కాబట్టి పులి స్టాప్ అనేది ఉండాలి. సో దీంట్లో లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, ఇక్కడ మనకు కామాలేమీ ఇవ్వలేదు, ఇక్కడ పులి స్టాప్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, ఇక్కడ కూడా మనకు కామాలు అలాంటివి ఇవ్వలేదు, ఇది కూడా కాదు. నెక్స్ట్, ఫోర్త్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్ కామా పెట్టారు, మిల్క్ కామా, బ్రెడ్ కామా అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్, పులి స్టాప్ కూడా యూస్ చేశారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి.
నెక్స్ట్ పంక్చువేటెడ్ మార్క్స్ కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ ఈజీగా ఒక మార్క్ అనేది వస్తుందండి. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో ఇది కూడా మనకు ఈజీగా మార్క్స్ వచ్చేటటువంటి టాపిక్ అండి. సో ఇందాక పంక్చువేటెడ్ మార్క్స్ కూడా మీరు ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, అలాగే ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి అనేది నేర్చుకుంటే ఒక మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంతసేపు అంటే జస్ట్ 10 to 15 minutes అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పంక్చువేటెడ్ మార్క్స్ ఇక్కడ ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకు డిక్షనరీకి సంబంధించి ఇలా క్వశ్చన్స్ ఇస్తారండి. ఇది కూడా మనకు ఈజీగా ఒక మార్క్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ రిసిపెంట్, నెక్స్ట్ రిలేషన్, రిలేటివ్, రికార్డ్ అనేసి ఇచ్చారు. సో అన్నిట్లో కూడా ఆర్ఏ అనేది ఉందండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఈసి అనేది మనకు ఈ రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి సో మనకు ఏదవుతుందండి, ఫస్ట్ ఏ అనేది అవుతుంది. సో వీటిల్లో మనం ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రిసి ఆర్ఈసి ఐ అనేది మనకు ఫస్ట్ ఉంటుందండి, తర్వాత ఓ వస్తుంది కాబట్టి సెకండ్ వన్ వచ్చేసి డి అవుతుంది. నెక్స్ట్ రిలేషన్, రిలేటివ్లో ఆర్ఈఎల్ఏటిఐ వరకు కూడా రెండు సేమ్గానే ఉందండి. నెక్స్ట్ ఓ ఉంది, ఇక్కడ వి ఉంది. సో ఓ అనేది మనకు వస్తుందండి ఫస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది, రిలేటివ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ ద కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటంటే అయినప్పటికీ అనేటటువంటి మీనింగ్ వస్తుందండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అడిషనల్లీ, నెక్స్ట్ది హవెవర్, ఆప్షన్ 3 ఫస్ట్, ఆప్షన్ 4 మీన్ వైల్ అనేసి ఇచ్చారు. అడిషనల్లీ అంటే మనము ఇంకా ఏమనగా ఫర్దర్ మోర్, ఇంకా ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు అడిషనల్లీ అనేసి యూజ్ చేస్తాము. ఫస్ట్, మీన్ వైల్ ఇవన్నీ కూడా అవే. సో ఇక్కడ కాంట్రాస్ట్ అయినప్పటికీ అనేది మనము ఏది చెప్తుందంటే హవెవర్ అనేటటువంటిది యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే హీ గోస్ టు వర్క్ బై బైక్ ఆర్ హీ టేక్స్ ద బస్. నెక్స్ట్ ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ షీ వెంట్ ఫర్ ఎ స్విమ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ బట్ ఇట్ ఎస్కేప్డ్. ఆప్షన్ 4 వచ్చేసి షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అండ్ షీ ప్లేస్ ద పియానో అనేసి ఇచ్చారు. సో మనకు అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఫర్ కానీ, నార్ కానీ ఉన్నాయనుకోండి ఏదైనా సెంటెన్స్లో, అది మనకు కంపల్సరీగా కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే హీ గోస్ టు వర్క్ బై ఎ బైక్ ఆర్ అనేసి ఇచ్చారు కదా, హీ టేక్స్ ద బస్. సో ఇక్కడ ఆర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే బట్ ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ బట్ హీ ఎస్కేప్డ్. నెక్స్ట్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అండ్ షీ ప్లేస్ ద పియానో అనేసి ఇచ్చారు. ఇక్కడ అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, నార్ కానీ, ఫార్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి వీటిని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో మిగిలింది ఏంటండి మనకు ఆప్షన్ 2. ఆప్షన్ 2 వచ్చేసి మనకి ఏ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. నెక్స్ట్ 69లో చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ గూజ్ అనేసి ఇచ్చారు. గూజ్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి, గీజ్ అవుతుంది, గీజ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద రిలేటివ్ అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ మెట్. ఈ ప్లేస్ ఏంటి అంటే మేము ఎప్పుడు మీట్ అయ్యేది అని. సో ఫస్ట్ వచ్చేసి ఈజ్, ఆప్షన్ 2 వీ, ఆప్షన్ 3 మెట్, ఆప్షన్ 4 వేర్ అనేసి ఇచ్చారండి. సో మనకు దీంట్లో అడ్వర్బ్ ఏమవుతుందండి, వేర్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటండి మనకు హెల్పింగ్ వెర్బ్, వీ అనేది ప్రొనౌన్, మీట్ అనేది వెర్బ్ అనేది అవుతుంది. సో అడ్వర్బ్ ఏంటండి, వేర్. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కీప్ ఆర్ రిటైన్ సంథింగ్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ది హోల్డ్ ఆన్ టు, ఆప్షన్ 2 టేక్ అప్, ఆప్షన్ 3 పుట్ ఆఫ్, ఆప్షన్ 4 రన్ అవుట్ అనేసి ఇచ్చారు. సో మనకు టు కీప్ లేక ఆర్ రిటైన్ సంథింగ్ అంటే నీ దగ్గరే ఉంచుకో అనేటటువంటి దాంట్లో వస్తుందన్నమాట ఈ మీనింగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏంటంటే హోల్డ్ ఆన్ టు అనేది మనకు
కరెక్ట్ మీనింగ్ అవుతుందండి. హోల్డ్ ఆన్ టు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఎవరినైనా క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఇంట్రాగేషన్ అనేసి అంటాం కదా. సో అలానే ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మనకు ఏమొస్తుందండి? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది దే ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్. ఆప్షన్ 2 దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఆప్షన్ 3 దే టిపికల్లీ ఆస్క్ ద క్వశ్చన్స్. ఆప్షన్ 4 దే మేక్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏమైనా క్వశ్చనరీస్ చేసేటప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. సో క్వశ్చనరీస్ అంటే దే టిపికల్లీ ఆస్క్ ద క్వశ్చన్స్ని మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షీ ఆస్క్డ్ మీ ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హ్యాపీ ఇన్ న్యూ జాబ్. ఆప్షన్ 2 ఐ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్ అనేసి వచ్చారు. ఆప్షన్ 3 షీ టోల్డ్ దట్ వాస్ హీ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్ అనేసి వచ్చారు. నెక్స్ట్ది షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్ అనేసి వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ది ఆర్ అనేది ఏమవుతుందండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో మనము ఇఫ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఈ రెండిట్లోనూ ఇఫ్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనము దేన్ని వాడాలండి? షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఐ వాజ్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీవన్ ఎట్ ద సూపర్ మార్కెట్ డాష్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆర్, ఆప్షన్ 2 బీయింగ్, ఆప్షన్ 3 వర్, ఆప్షన్ 4 వాజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటండి? వాజ్. ఎవ్రీవన్ ఎట్ ద సూపర్ మార్కెట్ వాజ్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ డివైస్ ఫర్ రీప్రొడ్యూసింగ్ ద సౌండ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబోవ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడియో ఫోను, ఆప్షన్ 2 ఫోనోగ్రాఫ్, ఆప్షన్ 3 ఫోనోమీటరు, ఆప్షన్ 4 యాక్షనోమీటర్ అనేసి ఇచ్చారండి. రీప్రొడ్యూసింగ్ ద డివైస్ ఏదండి? ఫోనోగ్రాఫ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ది మెరిసినరీ అనేసి ఇచ్చారు. సో మనకు మెరిసినరీకి స్పెల్లింగ్ అయితే రాయాలండి. సో మెరిసినరీ అంటే MERCENARY అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వోంట్ యూ సే ఏ లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వాస్ ఫుల్ఫిల్డ్ అనేసి ఇచ్చారండి. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఆస్పిరేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యాటిట్యూడు, ఆప్షన్ 2 ఫెయిల్యూరు, ఆప్షన్ 3 అంబిషను, ఆప్షన్ 4 ట్రబుల్ అనేసి ఇచ్చారు. సో ఆస్పిరేషన్ అంటే ఏంటంటే కోరిక అండి, కోరిక. సో వీటిల్లో మనకు ఉండేటటువంటిది ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ 3 అంబిషన్ అన్నా కూడా కోరికనే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ హీ హ్యాడ్ బీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవెరల్ టైమ్స్ బట్ నెవర్ మేడ్ ఇట్. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ నెవర్ అంటే ఎప్పటికీ అండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది ఎట్ నో టైమ్, ఆప్షన్ 2 నో వే, ఆప్షన్ 3 స్కేర్స్లీ, ఆప్షన్ 4 ఆల్వేస్ అనేసి ఇచ్చారు. సో దీనికి యాంటోనియం ఏమవుతుందండి? ఆల్వేస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ ద లైన్స్, ఆప్షన్ 2 రీడింగ్ విత్ ఐస్, ఆప్షన్ 3 సైలెంట్ రీడింగ్,
ఆప్షన్ 4 హోల్డింగ్ ద బుక్ విత్ హ్యాండ్స్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. సో చదివే వేగం అనేది మనకు ఎప్పుడు తగ్గుతుంది అనేసి అర్థం అండి. ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ అంటే తగ్గిపోవడం. ఏంటిది? ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేది ఎప్పుడు తగ్గిపోతుంది? రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ విత్ ద లైన్స్. మనము బుక్లో లైన్ అంటే ప్రతి ఒక్క వర్డ్, దే, వొకాబులరీ, విచ్, ఇట్లా లైన్ల మీద వేలు పెట్టి చదవడం ద్వారా స్పీడ్నెస్ అనేది తగ్గుతుందండి. మనం రీడింగ్ విత్ ఐస్ ద్వారా ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే సైలెంట్ రీడింగ్ అంటే కళ్ళ ద్వారా చదవడం కూడా తొందరగా చదివేస్తాము. హోల్డింగ్ ద బుక్ విత్ హ్యాండ్స్, బుక్ అనేది మన చేతిలో పెట్టుకొని చదవటం వల్ల కూడా తొందరగానే చదువుతాం. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద వొకాబులరీ విచ్ ఈజ్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై అస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ బట్ వీ కెన్ ఐడెంటిఫై దెమ్ వెన్ వీ సీ దెమ్ ఇన్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వర్కింగ్ వొకాబులరీ, ఆప్షన్ 2 యాక్టివ్ వొకాబులరీ, ఆప్షన్ 3 రెసెప్టివ్ వొకాబులరీ, ఆప్షన్ 4 అడ్హాక్ వొకాబులరీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు వొకాబులరీ అంటే దాన్ని వచ్చేసి మనం డే టు డే లైఫ్లో వాడకపోయినా, అంటే ప్రతిరోజు దాని గురించి మాట్లాడకపోయినప్పటికీ మనం ఎక్కడైనా టెక్స్ట్లో చూసినప్పుడు ఆ వర్డ్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమంటామండి? రెసెప్టివ్ వొకాబులరీ అంటారు. రెసిపిటేటివ్ వొకాబులరీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ILM విచ్ హ్యాస్ బికెమ్ పాపులర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ స్టాండ్స్ ఫర్ అనేసి ఇచ్చారండి. ILM అంటే మనకు ఏమవుతుందండి? ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అండి. ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ILMకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. నెక్స్ట్, NCF 2005, NCF 2005 రికమెండ్స్ డాష్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇండివిజువల్, ఆప్షన్ 2 ఇన్క్లూజివ్, ఆప్షన్ 3 ఎక్స్క్లూజివ్, ఆప్షన్ 4 డైవర్సిఫైడ్ అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇన్క్లూజివ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి విద్య, అందరికీ విద్య, అందరితో పాటు విద్య అనేటటువంటిది కదండి. NCF 2005 రికమెండ్స్ ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అండి. ఇండివిజువల్ కాదు, అంటే ఒకరికొకరు అంటే ఎవరికి వాళ్ళు కాదు. ఎక్స్క్లూజివ్ అంటే ఇదే అర్థం వస్తుంది. డైవర్సిఫైడ్ అంటే అది కూడా అదే అర్థం వస్తుందండి. ఇక్కడ ఇన్క్లూజివ్ అంటే అందరితో పాటు, అందరికీ విద్య అనేటటువంటిది మీనింగ్ వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ గాట్ రైట్ టు ద టాప్, ద వరల్డ్స్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మల్టీపర్కషనిస్ట్ విత్ ఏ మాస్టరీ ఆఫ్ సమ్ 1000 ఇన్స్ట్రుమెంట్స్ అంటే హ్యాక్టిక్ ఇంటర్నేషనల్ షెడ్యూల్ అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ హ్యాక్టిక్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ హ్యాక్టిక్ అనే దానికి మనకు వచ్చేసి సినోనిమ్ ఏమవుతుందంటే బిజీ అండి. వెరీ బిజీ అనేటటువంటి మీనింగ్లో మనము హ్యాక్టిక్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్యూరియస్ అన్న, సెన్సేషన్ అన్న, ఫాల్ట్ ఇవన్నీ కూడా మనకు నార్మల్గా క్యూరియస్ అంటే ఇంట్రెస్ట్ చూపడము ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ హ్యాక్టిక్ అంటే ఇక్కడ వెరీ బిజీ అనేటటువంటి మీనింగ్లో వాడతారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రైసిస్ అనేసి ఇచ్చారండి. ఐడెంటిఫై ద యాంటోనియమ్స్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. సో బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండడము. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కరేజ్, కవర్డ్, ఫియర్లెస్, బోల్డ్ అనేసి ఇచ్చారండి. సో మనకు యాంటోనియం అడిగారు కాబట్టి యాంటోనియం, బ్రేవ్కి యాంటోనియం ఏమవుతుందంటే కవర్డ్ అండి. సో కరేజ్ అన్నా కూడా, ఫియర్లెస్ అన్నా, బోల్డ్ అన్నా, బ్రేవ్ అన్నా ఇవన్నీ కూడా మనకు సినోనియం కింద వస్తాయి. బ్రేవ్కి మనకు యాంటోనియం వర్డ్ ఏమవుతుందండి? కవర్డ్. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ class that cannot form a sentence by itself and is connected to a main class అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మెయిన్ క్లాస్ని వచ్చేసి మనం ఏమంటాము? ఇండిపెండెంట్ క్లాస్ అనేసి కూడా చెప్తామండి. సో ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్. మనము ఇక్కడ ఇచ్చినటువంటి కాంపౌండ్ సెంటెన్స్
డిపెండెంట్ క్లాజ్, కాంపౌండ్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, కాంప్లెక్స్ క్లాజ్ అనేసి వచ్చారు కదా. సో ఈ క్లాజ్ వీటిల్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో ఒకటి ఏంటి, కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్. ఆ క్లాజ్ అనేది సెంటెన్స్ని ఫామ్ చేయలేదు. ఎలా? బై ఇట్ సెల్ఫ్. ఆ క్లాజ్ ఒక్కటే కంప్లీట్ సెంటెన్స్ని ఫామ్ చేయలేదు. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ క్లాజ్. సో అది మనకు మెయిన్ క్లాజ్కి కంపల్సరీగా కనెక్ట్ అయి ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో అటువంటి క్లాజ్ ఏంటండి, డిపెండెంట్ క్లాజ్. సో డిపెండెంట్ క్లాజ్ని వచ్చేసి మనము సబార్డినేట్ క్లాజ్ అని కూడా చెప్తామండి. డిపెండెంట్ క్లాజ్ని ఏమంటాము, సబ్ ఆర్డినేట్ క్లాజ్ అని చెప్తాము. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ సెంటెన్స్ని ఇవ్వలేదండి. ఈ డిపెండెంట్ క్లాజ్ వచ్చేసి ఒక సెంటెన్స్ ఫామ్ అయితే అది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వలేదు. సో అదేమవుతుంది, అది కనెక్టెడ్ టు ఒక మెయిన్ క్లాస్తో కనెక్ట్ అయితేనే దానికి సెంటెన్స్కి ఫార్మేషన్ వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ మనకు క్లాజ్ ఏ క్లాజ్ అవుతుందండి, డిపెండెంట్ క్లాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో మనకి ఏదైనా సెంటెన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చే ముందు మనకు కొన్ని కంజంక్షన్స్ని వాడతాము. అవి కంపల్సరీగా ఉంటాయండి కాంపౌండ్ సెంటెన్స్లో. ఆ కంజంక్షన్స్ ఏంటి అంటే ఫార్, నెక్స్ట్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్, నెక్స్ట్ వచ్చేసి సో. ఈ కంజంక్షన్స్ అన్నీ కూడా మనము కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు ఇచ్చినటువంటి సెంటెన్స్లోకి మారుతూ ఉంటాయి. సో వీటిని మనం ఫ్యాన్ బాయ్స్ అని కూడా అంటామండి. సో ఈ ఫ్యాన్ బాయ్స్ ఉన్నట్లయితే మనకు అదే ఆప్షన్ అవుతుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఇచ్చినటువంటి వాటిల్లో ఫస్ట్ అండ్ ఉంది. సో ఫ్యాన్ బాయ్స్కి మనకు సూట్ అవుతుంది కాబట్టి ఇది అలా ఉంచుదాం. బట్ కూడా అంతే. నెక్స్ట్ యాజ్, నెక్స్ట్ చూసుకుంటే బికాజ్ ఉన్నాయి. సో ఇవి మనకు కాంపౌండ్ సెంటెన్స్లో రావు. సో ఇచ్చింది చూసుకుంటే సెంటెన్స్, సిన్స్ ఇట్ వాస్ హిస్ బర్త్డే. సో ఈరోజు బర్త్డే కాబట్టి హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. అతను గిఫ్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట అతనికి. సో ఫస్ట్ చూసుకుంటే ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. ఓకే, ఇది బాగుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ బట్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే అనేసి ఇచ్చారు. ఇక్కడ బట్ అనేది మనకు కరెక్ట్గా యూసేజ్ అనేది లేదు కాబట్టి కానీ అనేసి మనకు అర్థం వస్తుంది కాబట్టి సో ఇదైతే అవదండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్స్ మెనీ గిఫ్ట్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్ అనేసి ఇచ్చారు. సో ఒక పర్సన్ ఉంటాడు. సో ఆ పర్సన్ ఏంటి, డీల్స్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. ప్రాక్టికల్ అప్రోచెస్ మీద అతను తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ప్రాగ్మటిస్ట్ అంటామండి. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ప్రాగ్మటిస్ట్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచెస్ మీద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతుక్కుంటుంటారు కదా, వాళ్ళని ప్రాగ్మటిస్ట్ అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈస్ లీస్ట్ ఫార్మల్ వెన్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అనేసి ఇచ్చారండి. లీస్ట్ ఫార్మల్. సో ఇక్కడ మే కానీ కుడ్, మైట్, కెన్ అనేసి ఇచ్చారు. సో మే కూడా మనకు గివింగ్ పర్మిషన్స్కే యూస్ చేస్తాము. కెన్ కూడా మనం పర్మిషన్ తీసుకోవడానికి యూస్ చేస్తాము. సో కాబట్టి వీటిల్లో లీస్ట్ ఫార్మల్ అనేసి ఇచ్చారండి. సో లీస్ట్ ఫార్మల్ దేనికోసం యూజ్ చేస్తాము, కెన్ అనేది యూజ్ చేస్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ డాష్ షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆమె డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్ అనేసి రావాలండి. సో కాబట్టి ఇక్కడ సిమిలర్లీ అనేది మనకు రాదు, ఫర్ ఇన్స్టెన్స్ రాదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి, దేర్ ఫోర్ అనేటటువంటిది వస్తుంది. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, దేర్ ఫోర్ కాబట్టి షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ద కాన్ఫరెన్స్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రెఫర్స్ టు ద అగ్రిమెంట్ బిట్వీన్ ద డాష్ అండ్ ద వెర్బ్ అనేసి ఇచ్చారండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు, ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంట. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో దేనికండి సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. ఇక్కడ మనకేమి ఇచ్చారు, ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎవరికి ఉంటుందండి, సబ్జెక్ట్కే ఉంటుంది. మన క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్, సబ్జెక్ట్కే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద ప్రపోజిషన్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ మ్యారీడ్ అనేసి ఇచ్చారండి. సో మ్యారీడ్ అంటే మనకేమని చెప్తామండి, మ్యారీడ్ టు అని చెప్తాం. మ్యారీడ్కి అనే దానికి కరెక్ట్ ప్రపోజిషన్ ఏమవుతుంది, మ్యారీడ్ టు. మ్యారీడ్ విత్, మ్యారీడ్ ఎట్, మ్యారీడ్ ఇన్ అని అనరు, మ్యారీడ్ టు అంటారు కాబట్టి. సో ఆప్షన్, సో ఇక్కడ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో అడిగారండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి, సెంటెన్స్ ఫార్మేషను సబ్జెక్ట్ ఉంటుంది, విల్ కానీ షెల్ కానీ ఉంటుంది, నెక్స్ట్ V1 మనకు వస్తుందన్నమాట. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉండేటటువంటి సెంటెన్స్ ఫార్మేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చూద్దాము. విల్ అనేది ఉంటుందండి, కంపల్సరీ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేంట్లో ఉంది విల్, ఆప్షన్ 3లో మాత్రమే ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ అవుతుంది. ఫస్ట్ చూసుకుంటే షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇదేంటండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. నెక్స్ట్, హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేసి ఇచ్చారు. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేది మనకు దేంట్లో వస్తుందండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. తర్వాత ఐ హ్యాడ్ ఫినిష్డ్ అనేసి ఇచ్చారు. ఫినిష్డ్ అంటే మనకు ఆల్రెడీ జరిగిపోయింది, సో పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కాదు. అడిగింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ఉంటుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో హీ ఈజ్ రైటింగ్ ఎ నావెల్, షీ ప్లేడ్ ద పియానో, దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ ప్రాజెక్ట్, ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్ అనేసి ఇచ్చారండి. నాట్ పాస్ట్ టెన్స్కి సంబంధించి కానటువంటిది. పాస్ట్ టెన్స్లో మనకి ఎలా ఉంటుందండి, సబ్జెక్ట్ ఉంటుందండి, నెక్స్ట్ V2 ఫాము ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. సో ఇక్కడ చూద్దాము, ఇక్కడ షీ ప్లేడ్ ద పియానో, సబ్జెక్టు షీ అండి, ఇక్కడ V2 ఫామ్ ఉంది ప్లేడ్, సో ఇది వచ్చేసి మనకు పాస్ట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్, దే హ్యాడ్ ఫినిష్డ్ ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్సే. ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్, ఇది కూడా మనకు పాస్ట్ టెన్స్ కిందనే వస్తుంది. ఇక్కడ ఏంటి, హీ ఈజ్ రైటింగ్ ఏ నావెల్, ఈజ్ ప్లస్ రైటింగ్ V2 ఫామ్ ఉంది, సో ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది మనకు ఏమవుతుందండి, ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి పాస్ట్ టెన్స్ కాదు, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ప్లీజ్ హెల్ప్ మీ అన్నారు, ప్లీజ్ అనేదాన్ని వాడారండి. ప్లీజ్ అనేదాన్ని వాడితే అదేమవుతుందండి, అది మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపెరేటివ్ సెంటెన్స్లో రిక్వెస్ట్లు కానీ ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ ఏమైనా ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉంటే అది మనకి ఏ సెంటెన్స్ అవుతుందండి, ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయినట్లయితే, అంటే కంప్లీట్ సెంటెన్స్ ఉన్నట్లయితే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు క్వశ్చన్ మార్క్, వాట్ వీటితో స్టార్ట్ అవుతాయి కదా, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ అండి. ఎక్స్క్లమేటరీ అంటే మీకు తెలిసిందే కదా. సో ఇవి సెంటెన్స్కి సంబంధించి. సో మనకు ప్లీజ్ అంటే రిక్వెస్ట్ కింద వస్తుంది, ఆర్డర్స్ చేయడం కానీ కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతాయండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ అన్ అపాస్ట్రోఫియస్ ఇన్ ఏ కాంట్రాక్షన్ ఫర్ డు నాట్ అనేసి ఇచ్చారండి.
సో డు నాట్లో మనకు ఎలా వాడతామండి, డోంట్. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ అనేసి ఇచ్చారండి. సో లెగసీ సెక్షన్ అంటే అతను పొందినటువంటి అవార్డ్స్ కానీ హానర్స్ కానీ, అంటే అతనికి సంబంధించిన బిరుదులు కానీ అవార్డ్స్ ఉంటాయి కదా ఏమైనా, సో అవన్నీ కూడా మనము లెగసీ సెక్షన్లో యూస్ చేస్తాము. సో ఎర్లీ లైఫ్ అనేది మనకు లెగసీ సెక్షన్లో ఉండదు, కెరియర్ అచీవ్మెంట్స్ ఉండదు, ఇవి ఎడ్యుకేషన్లో ఉంటాయి. కరెంట్ పొజిషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్లో లెగసీ సెక్షన్లో మనకేముంటాయండి, అవార్డ్స్ అలాగే హానర్స్ ఉంటాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డిఫైనైట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్ అంటండి. సో మనకు డిఫైనైట్ ఆర్టికల్ అంటే మనకేమొస్తుంది, డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూస్ చేయాలి. దేని ముందు, అది సింగులర్ నౌన్ అయ్యి ఉండాలి, కానీ అది హోల్ క్లాస్ని స్టాండ్ విత్ ఏ హోల్ క్లాస్ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1, ద లైన్ ఈజ్ ఫ్యూరియస్. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డాష్ బ్యాడ్ వెదర్ అనేసి ఇచ్చారండి. ద ఫ్లైట్ అనేది మనకు డిలే అయింది. సో ఎందుకు డిలే అయింది, బ్యాడ్ వెదర్ వల్ల. సో ఫ్లైట్ డిలే అయింది ఎందువల్ల, డ్యూ టు బ్యాడ్ వెదర్ అనేసి ఇస్తారండి. డ్యూ టు అంటారు కాబట్టి కారణంగా, దాని కారణంగా మనకు డిలే అయింది కాబట్టి డ్యూ టు అనే ఆప్షన్ వస్తుంది. ఏ హెడ్ ఆఫ్ అంటే ముందుగా అనేసి వస్తుందండి. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే వెనకాల. ఎక్సెప్ట్ ఫర్ అంటే మినహాయించి. సో కాబట్టి డ్యూ టు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జంక్షన్ ఎట్ ద బిగినింగ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారండి. ఇంటర్జంక్షన్ మనకు స్టార్టింగ్లో ఉండాలి, కరెక్ట్గా యూజ్ అయి ఉండాలి. ఇచ్చినటువంటి వాటిల్లో మనకు ఫస్ట్గా యూజ్ చేసింది ఏదండి, ఆప్షన్ 1లోనే యూజ్ చేశారు. మిగిలిన వాటిల్లో మనకు లాస్ట్లో యూజ్ చేశారు కాబట్టి ఇది ఆన్సర్లు కావండి. ఇక్కడ మనకు ఈజీగా మనకు దీనికి ఇంగ్లీష్ గ్రామర్ అంతా తెలియాల్సిన పని కూడా లేదండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ఇన్ ద ఇంటర్జెక్షన్ ఎట్ ద బిగినింగ్ అన్నారు, కరెక్ట్గా యూజ్ చేయాలి. ఎట్ ద బిగినింగ్లో యూజ్ చేసింది ఈ ఆప్షన్లో ఒక్కటే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఔచ్ అనే దాంట్లో చూసుకున్నట్లయితే ఔచ్కి వచ్చేసి మనము ఎక్స్క్లమేటరీనే యూజ్ చేస్తామండి. హే అనేదానికి కూడా ఎక్స్క్లమేటరీనే యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ వెల్ అనేదానికి కామాని యూజ్ చేస్తామండి, ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేయమన్నమాట. ఐడెంటిఫై ద ఇంటర్జంక్షన్ దట్ వుడ్ బి ఎక్స్ప్రెస్ ఏ మైల్డ్ ఎమోషన్ టిపికల్లీ ఫాలోడ్ బై ఏ కామా అనేసి ఇచ్చారు. సో వెల్ అనే దానికి కామాని యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అక్కర్ డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో డిక్షనరీలో ఎలా ఉంటుందో మనము అలా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే MATC ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ అనేది వస్తుందండి. ఫస్ట్ దానికి ఇది మ్యాచ్ అనేది ఫస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే MATE అని ఉంది కాబట్టి మేట్, ఇది వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అనేసి ఇచ్చారండి. జెనరస్లీ అనే దానికి కరెక్ట్ స్పెల్లింగ్. సో ఏమవుతుంది, GENEROUSLY, జెనరస్లీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ హీ సేస్ ఐ యామ్ అన్వెల్ అనేసి ఇచ్చారు. ఇది ఇండైరెక్ట్ ఫామ్లో చేయాలి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫామ్లో ఉంది. ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా ఉంటుందండి, హీ సేస్ ఇక్కడ ఐ అనేది ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా మారుతుందండి, హీ లాగా మారుతుంది. హీ సేస్, హీ యామ్ అనేది ఈజ్ లాగా మారుతుంది.
యామ్ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ ఫామ్లో ఎలా మారుతుంది, ఈజ్ లాగా మారుతుంది. హీ సేస్ హీ ఈజ్ అన్వెల్ అండి. హీ సేస్ హీ ఈజ్ అన్వెల్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ రన్ ఇన్ టు అనేసి ఇచ్చారండి. రన్ ఇన్ టు అంటే టు ఎన్కౌంటర్, టు అవాయిడ్, టు ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్, టు కొలైడ్ అనేసి ఇచ్చారు. రన్ ఇన్ టు అంటే వాళ్ళను వదిలివేయటం అనేసి మనకు అర్థం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. టు అవాయిడ్, నాట్ ఏ మీనింగ్ ఆఫ్ రన్ ఇన్ టు అంటే ఏంటి, టు అవాయిడ్, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఇది వచ్చేసి రీడింగ్ ప్యాసేజ్ అండి. రీడింగ్ ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఐడెంటిఫై ద ప్రైమరీ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ అన్ ఏజనింగ్ పాపులేషన్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 2 అండి. ఇంక్రీజింగ్ ద డిమాండ్ ఫర్ ఎల్డర్ కేర్ అండ్ పెన్షన్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ డాష్ ఫర్ అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ ఏజనింగ్ పాపులేషన్ అనేసి ఇచ్చారండి. సో ఇది దేనికి సంబంధించి ఉంటుంది మనకు, ఎసెన్షియల్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎసెన్షియల్. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఎసెన్షియల్ అని ఉంది చూడు. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ డాష్ అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ అన్ ఏజింగ్ పాపులేషన్ అనేసి వచ్చారు. సో ఎసెన్షియల్ అండి, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇది వచ్చేసి మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. చూస్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ హ్యావ్ అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు టీఎల్ఎంకి సంబంధించినటువంటి క్వశ్చన్. గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి, టీఎల్ఎంకి హై కాస్ట్ అనేసి ఇచ్చారు. హై కాస్ట్ ఉండవు, లో కాస్ట్లోనే ఉంటాయి. సో ఇర్రిలవెన్స్ టు ద టీచింగ్ ఐటమ్స్, సో రిలవెంట్గానే ఉండాలండి. నెక్స్ట్ విజువల్లీ అపీలింగ్ అండ్ నావెల్ అనేసి ఇచ్చారు. సో ఇది కరెక్ట్. కాంప్లెక్సిటీ ఫర్ స్టూడెంట్స్, కాంప్లెక్సిటీ ఉండకూడదు స్టూడెంట్స్కి. సో కాబట్టి మనకు ఒక గుడ్ టీఎల్ఎంకి ఉండవలసినటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటి, విజువల్లీ అపీలింగ్ అండ్ నావెల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ అనేసి ఇచ్చారు. సో మనకు టీచింగ్ పోయట్రీలో చూసుకుంటే ఏంటంటే టు ఫోకస్ ఆన్ సైంటిఫిక్ టెక్స్ట్ అంటే కాదు. నెక్స్ట్ టు డెవలప్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ అండి. మనకు టీచింగ్ పోయట్రీ అనేది ఎందుకు చెప్తారు అంటే టు డెవలప్ ద ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ కోసం. టు రెడ్యూస్ ద లాంగ్వేజ్ స్కిల్స్ కాదు. టు ఫోకస్ ఆన్ ప్రోజ్ కాంప్రహెన్షన్ కూడా కాదు. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ హిస్టారికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అనేసి వచ్చారండి. సో మనకు ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే మోక్లే మినిట్స్ అండి. మోక్లే మినిట్స్ 1835. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రికగ్నైజేషన్ వొకాబులరీ అనేసి ఇచ్చారు. సో రికగ్నైజేషన్ వొకాబులరీ అంటే ఎలా ఉంటుందండి, మనము వాటిని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మళ్ళీ గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది. సో ఇక్కడ వర్డ్స్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అని ఇచ్చారు కాదు. వర్డ్స్ యూజ్డ్ టు రీప్లేస్ ద అదర్ వర్డ్స్ ఇచ్చారు కాదు. వర్డ్స్ అండర్స్టూడ్ వెన్ రీడ్ ఆర్ హియర్డ్, ఎప్పుడైనా చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనం వొకాబులరీని రికగ్నైజేషన్ చేయగలుగుతాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద బెనిఫిట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్ అని ఉంది. సో ఇది రాంగు. నెక్స్ట్, ప్రొవైడ్ ఏ స్ట్రక్చర్డ్ ఈ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, కరెక్టే. లాంగ్వేజ్ ల్యాబ్స్ వలన మనకు వాళ్ళకు స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, రెడ్యూసింగ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి ఇచ్చారు కాదు. డిక్రీజింగ్ ద కాంప్రహెన్సివ్ లెవెల్స్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ వేర్ ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్ అనేసి ఇచ్చారండి. సో మన క్లాస్ రూమ్కి ముందు ఎంటర్ అయ్యే ముందు మనము టీచింగ్ చేయాలి అనుకుంటే ఏది కరెక్ట్ ఫేజ్ అనేసి అడుగుతున్నారు. సో ఇంటరాక్టివ్ ఫేజు, పోస్ట్ యాక్టివ్ ఫేజు, ఎగ్జిక్యూషన్ ఫేజు, ప్రీ యాక్టివ్ ఫేజ్ అనేసి ఇచ్చారండి. సో ఇంటరాక్టివ్ ఫేజ్ అంటే మనము పాఠం చెప్పేటప్పుడు అనమాట, అంటే చెప్పడం అయిపోయిన తర్వాత అట్లా. నెక్స్ట్ పోస్ట్ యాక్టివ్ అంటే పాఠం చెప్పిన తర్వాత, పాఠం మొత్తం అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే మనం పాఠం చెప్పేటప్పుడు కానీ మధ్యలో. నెక్స్ట్ ప్రీ యాక్టివ్ స్టేజ్ అంటే పాఠం చెప్పకముందు, దట్ మీన్స్ క్లాస్కి రాకముందే. సో మనకు చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ అనేసి ఇచ్చారు, వేర్ ద ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్. మనకు ఏదండి దీంట్లో ప్రీ యాక్టివ్ ఫేజ్. ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటే మనం క్లాస్లోకి ఎంటర్ అవ్వకముందే మనం దానికి సంబంధించినటువంటి టీచింగ్కి సంబంధించినటువంటి ప్లానింగ్ మొత్తం కూడా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.